హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మైసూర్ బోండా ఎలా చేసుకోవచ్చో, అది కూడా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అందరూ వీడియోను స్కిప్ చేయకుండా ఖచ్చితంగా పూర్తి వరకు చూడండి. చాలా సింపుల్ వేలో చెప్తూ ఉన్నాను. దానికోసం ముందుగా నేను 1 కప్ మైదా తీసుకున్నాను, 1 కప్ కర్డ్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి, జీలకర్ర అండ్ కరివేపాకు, సాల్ట్ ఇవన్నీ తీసుకున్నాను ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా కర్డ్ తీసుకున్నాం కదా, అది యాడ్ చేస్తూ ఉన్నాను. కర్డ్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఎక్కడే కానీ ఉండల్లాగా లేకుండా మొత్తం బీట్ చేసుకోవాలి. నేను విస్కర్తో ఇక్కడ విస్క్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీలో వేసుకొని ఒకసారి అలా పర్ల్స్లో పెట్టి తిప్పితే సరిపోతుంది. అట్లయినా తీసుకోవచ్చు, లేదు అంటే నాలాగా ఇలా మిక్స్ చేసుకోవచ్చు. బాగా కర్డ్ అంతా ఉండలు లేకుండా మిక్స్ అయిన తర్వాత అందులో మైదా అనేది యాడ్ చేశాను, సాల్ట్, దాంతోపాటు జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ ఫస్ట్ అయితే వాటర్ యూజ్ చేయొద్దండి. కర్డ్ అంతా పిండికి పట్టిన తర్వాతనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ముందు మొత్తం కర్డ్ పిండి మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఎంత వాటర్ అనేది కరెక్ట్గా కొలతలు తెలుస్తుంది. ఇక్కడ చూసారా, నేను ఒక్కసారిగా కూడా వాటర్ పూర్తిగా వేయట్లేదు. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటే బోండా అనేది అంత బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా పొంగుతాయి అన్నమాట బోండాలు అనేది. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ నేను కొంచెంగా బేకింగ్ సోడా యాడ్ చేశాను. అది క్లిప్ తీయడం మర్చిపోయానండి, ప్లీజ్ అది యాడ్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి అరౌండ్ 1 అవర్ వరకు పిండి అనేది మొత్తం సాఫ్ట్గా నానాలి. అప్పటిదాకా వదిలేసేయాలి. ఇప్పుడు బోండాలకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా కొంచెం మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి అండ్ రెడ్ చిల్లీ, జీలకర్ర, టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ తీసుకొని ఇలా అరేంజ్ చేశాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. కొంచెమే వేయండి, ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు. దాంట్లో ముందుగా మనము శనగపప్పు, అలాగే మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. మిరపకాయలు అయితే వేయట్లేదు. ఎందుకు అంటే ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యింది కదా, వెంటనే రెడ్ చిల్లీ వేసామంటే మాడిపోతుంది. అందుకని పప్పులన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే రెడ్ చిల్లీ అనేది యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా కొంచెంగానే తీసుకున్నాను, ఎక్కువ వేయలేదు. ఇలా పప్పులన్నీ కొంచెంగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఎండుమిర్చి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను టమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. అంతే అండి, చాలా సింపుల్ ఈ చట్నీ చేయడం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక్కడే నేను తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నా. మీరు చేసే చట్నీ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనేం క్వాంటిటీ చెప్పట్లేదు ఇక్కడ, అందుకనేసి ఇలా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా సాల్ట్ వేయడం వల్ల తొందరగా బాయిల్ అవుతాయి టమాటో ఇంకా ఆనియన్ అనేది. ఇలా మూత పెట్టేసుకొని మొత్తంగా అంతా ఉడికిచ్చేసుకోవాలి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు చట్నీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా అంతా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా చల్లారి చేసుకొని మొత్తం అంతా మిక్సీకి వేసుకోవాలి చట్నీ. చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది చట్నీకి. ఇలా బోండాలకి ప్రిపేర్ చేసేటప్పుడు చాలా సింపుల్గా చేశాను, చూసారు కదా. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా, దీనికి తాలింపు పెట్టేస్తూ ఉన్నాను. దానికోసం ముందుగా ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. అంతే, జస్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చట్నీలోకి తాలింపు అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను.
అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. అందరూ ట్రై చేయండి. ఈ చట్నీ దోశ ఇడ్లీలకు కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బోండా పిండి ఒకసారి ఇలా 1 అవర్ తర్వాత మూత తీసేసి చూస్తే ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇది బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే బోండాలు అనేది బాగా పొంగుతాయి. ఎంత బాగా పిండి అనేది కలిపితే అంత బాగా బోండాలు అనేది సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని బాగా బీట్ చేసుకొని ఎక్కడే కానీ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. అప్పుడే లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచి వేసుకోవద్దు, ఎందుకంటే పైన మొత్తం రెడ్ కలర్ వచ్చేస్తుంది త్వరగా, లోపలైతే కుక్ అవ్వదు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలు వేస్తే అప్పుడు ఇన్సైడ్ కూడా బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటుంది. బోండా అనేది పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్ అయిపోద్ది అన్నమాట అంతా. ఇలా ఒకదాని తర్వాత ఒకటి బోండాలన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. పొద్దున్నే పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టచ్చు, లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. చాలా సింపుల్గా చేసుకునే బోండా రెసిపీని చూపించాను కదా. మీ అందరికి కూడా నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్ తోటి. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి బోండాలు అయితే మాత్రం. నాకు ఎన్నిసార్లు ట్రై చేసినా ఇలా తోకలాగా వస్తుంది బోండా. మీకు కూడా అలాగే వస్తుందా? నాకైతే మాత్రం ఎన్నిసార్లు ట్రై చేసినా మరి ఎందుకు అలా అవుతుందో తెలియదు. మొత్తం రౌండ్గా వచ్చినా లాస్ట్లో మాత్రం అలా తోకలాగా వస్తూ ఉంది. ఏమైనా టిప్ ఉంటే మాత్రం ప్లీజ్ నాకు కూడా చెప్పండి అందరూ. ఇలా మన బోండాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా చాలా టేస్టీగా ఉంది బోండా అయితే మాత్రం. తుంచి చూస్తే కూడా లోపలంతా సాఫ్ట్గా పైనంతా క్రిస్పీగా ఉంది. పిల్లలకైతే చాలా చాలా నచ్చింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇప్పుడు బోండాని తుంచి చూపిస్తాను చూడండి. పైన అయితే చాలా క్రిస్పీగా ఉంది, లోపల చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. బాగా పొంగాయి అన్నమాట బోండా అనేది. ఎంత బాగా పిండి మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది బోండా. తప్పకుండా ట్రై చేయండి అందరూ. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.